అమ్మా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ స్కూల్ సార్. నీ పేరేంటమ్మా? కార్తిక సార్ నా పేరు. కార్తిక. నీ పేరమ్మా? వెన్నెల. కార్తిక వెన్నెల. 9th క్లాస్. ఎస్ సార్. 9th క్లాస్. నువ్వమ్మా? 9th ఏ సార్. ఇద్దరు 9th ఏ. ఎస్. రండి. ఎంతమంది ఉన్నారు మీ క్లాస్లో? 40 మెంబర్స్ సార్. 40 మెంబర్స్ క్లాస్. హాస్టల్ క్లీన్గా ఉందా? ఈరోజు నేను వచ్చాను, క్లీన్ చేశారా? క్లీన్ గానే ఉంటుంది సార్ రోజు. ఎప్పుడు క్లీన్గా ఉంటుందా? ఎస్ సార్. దిస్ ఈజ్ అవర్ హౌస్ రూమ్ సార్. This is my bed, sir. ఏదమ్మా? దిస్ ఈజ్ మై బెడ్ సార్. దిస్ ఈజ్ యువర్ బెడ్, దిస్ ఈజ్ యువర్ బెడ్. ఎంతమంది అమ్మా? రండి. ఎంతమంది ఉంటారు ఇక్కడ? మొత్తం ఎంతమంది ఈ రూమ్లో? 40 మెంబర్స్ సార్. మీ ఇంట్లో 40 మంది ఉన్నారు. అవును సార్. ఒక క్లాస్. అవును సార్. రాత్రులు బాగా ఎంజాయ్ చేస్తారా? చేస్తాను సార్. ఇది బాక్సెస్ పెట్టుకోవడానికా? ఎస్ సార్. లగేజ్ బ్యాగ్ కానీ ట్రంక్ బాక్సెస్ పెట్టుకుంటాం సార్. అదే అమ్మా. సార్ మీతో మాట్లాడేది వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. గుడ్. సార్ టు విజిట్ మై స్కూల్. చాలా సంతోషం అమ్మా. గుర్తుంటుంది నాకు కూడా మీతో మాట్లాడుతూ ఉంటే. ఏంటి చెప్పండి, ఇంకా విశేషాలు ఏంటి చెప్పండి. ఎక్కడ మీ టాయిలెట్స్ ఎక్కడ? ఇటు సైడ్ సార్. ఇటు సైడ్ అమ్మా. ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు ఇద్దరు? డార్మెంటరీలో ఒక ఆర్వో ప్లాంట్ కావాలి. ఆర్ఓ ప్లాంట్. అవును సార్. ఓకే. వాషింగ్ ప్లాట్ఫామ్ అను డ్రైయింగ్ ప్లాట్ఫామ్ లేదు సార్. అవి ఒక కావాలి సార్. అచ్చమ్మా. ఓకే. బాత్రూమ్స్ అవే? ఎస్ సార్. అవన్నీ బాత్రూమ్స్. పెద్ద రష్ ఏమి ఉండదు స్నానం ఉండదు సార్. చేయడానికి? సరిపోతాయి. సరిపోతాయా? సరిపోతాయి. 4 మెంబర్స్ అంటే ఒకరి 4 మెంబర్స్ అలా చేస్తాం. అంటే ఏమన్నా డిసైడ్ చేస్తారా ఏ బాత్రూమ్ ఎవరికని, లేకపోతే ఓవరాల్గానా? లేదు సార్. ఎవరు ఫస్ట్ వస్తే అది చేసేస్తాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. క్లీన్గానే పెడుతున్నారు వీళ్ళంతవరకు. ఎస్ సార్. పెడుతున్నాం. నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. స్కూల్స్లో, కాలేజీ. మీ స్కూల్స్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నేను ఎప్పుడూ హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను. అందుకే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఎకనామిక్స్ చేశాను. అప్పట్లో ఎకనామిక్స్ మీద శ్రద్ధ పెట్టాం. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ అవసరం ఉండేది భవిష్యత్తుకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాం. సార్ మీరు చీఫ్ మినిస్టర్ అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. దేనికమ్మా? గుడ్. మీరంతా కూడా పిల్లలు. మీరేం కావాలనుకుంటున్నాం? నేను సిబిసిఐడి అవుతాను. సిఐడి, పోలీస్ ఆఫీసర్. నువ్వమ్మా? నేను కూడా ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్. ఎందుకు? పోలీస్ లాగా ఉంటుందండి సార్. ఏంటి నీ జీవితంలో ఎక్కడ నీకు ఆలోచన వచ్చింది? అంటే అవినీతి కార్యాల దగ్గర మంచిగా చేయాలనేసి. ఓకే. మీ ఇంట్లో ఎవరన్నా పోలీసులు ఉన్నారా? లేదు సార్. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు నీకు తెలిసిన వాళ్ళు పోలీసుగా? ఒక అక్క ఉంది సార్. ఒక ఏం చేస్తుంది ఆవిడ? ఏఆర్ కానిస్టేబుల్ సార్. ఏఆర్ కానిస్టేబుల్. నీకమ్మా పోలీసులు ఎవరైనా తెలుసా నీకు మీ ఇంట్లో? తెలుసు సార్. మా బాబాయ్ సార్. మీ బాబాయ్ ఏం చేస్తాడు? తెలంగాణ పోలీస్. మీ బాబాయ్ అంటే? మమ్మీ వాళ్ళ చెల్లి వాళ్ళ ఆయన సార్. ఓకే, అట్లా. మీ స్కూల్ టైంలో మిస్ అయిన మూమెంట్ ఏంటి సార్? నేను అన్నీ ఎంజాయ్ చేశానమ్మా. ఆడుకోవడం, అల్లరి చేయడం, రాజకీయాలు చేయడం అన్నీ చేశాను. అప్పట్లంతా కూడా స్కూల్స్లో పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా. వాలీబాల్కి ఎక్కువ ఉంటుంది, కబడ్డీ కూడా ఉంటుంది. అట్లా అప్పట్లో ఊర్లలో కూడా కబడ్డీ ఎక్కువ ఆడేవాళ్ళు సాయంత్రం. ఇటువంటివన్నీ చేయమని చెప్పారమ్మా మీరు? అడిగారా మీ ఆఫీసర్కి? అక్కడ ఉంది కదా. అడిగాను సార్. ఏం చెప్పారు దీని మీద? ఇవి పలిగిపోయినాయిగా, చేయించవచ్చు అని చెప్తే చేయిస్తా అన్నారు. ఎప్పుడు చెప్పారమ్మా? మొన్న చెప్పాను సార్. ఇవి కూడా ఒకసారి ఇది పగిలిపోయిందనుకో, వరుసగా అది పగులుతుంది, అది పగిలితే ఇది పగులుతుంది. అది అక్కడనే కానీ రిపేర్ చేస్తే అక్కడే ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా బిల్డింగ్ కట్టాం,
దీన్ని కంటిన్యూగా మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఓకే సార్. చేసినప్పుడు బిల్డింగ్ బాగుంటుంది, అంటే ఎక్కువ కాలం మనకు అనుకూలంగా వాడుకోవడం పడుతుంది. క్లాస్ రూము అదే మరి మీరు చదువుకోవడానికి రెంట్కి, అవును సార్. డార్మెంటరీలో ఉన్నప్పుడు చదువుకున్నాను. డార్మెంటరీ చదువుకోవడానికి. మీ క్యాంపస్లో చెట్లు తక్కువ ఉన్నాయి కదమ్మా, మరి ఎట్లా? ఎప్పుడు మీ టీచర్స్ ఆలోచించలేదా చెట్లు కూడా పెట్టాలని? ఆలోచించారు సార్. మన పర్యావరణం మంచిగా ఉండాలంటే చెట్లే కదా, ఈ బర్త్డే అంటే బర్త్డేస్కి అలా నాటాలనుకుంటున్నాను. ఇప్పుడు మేము స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం పెట్టామమ్మా. అవును సార్. స్వర్ణాంధ్ర ఎప్పుడు పెట్టాము? 3rd Saturday సార్. ఆ రోజు మీరేం చేస్తున్నారు? రోజు మొన్న నో ప్లాస్టిక్ డే చేశారు సార్. చేశారమ్మా? చేశారు సార్. ఎంతమంది అమ్మా ఈ డైనింగ్ హాల్? బెంచ్కి వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం సార్. ఏమ్మా? ఈ బెంచ్కి వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం. ఓ బేస్కి. అవును సార్. స్కూల్ బాగానే ఉంది, మీ మెస్ కూడా బాగుంది, థ్యాంక్స్ సార్. క్లీన్గా ఉంది. ఎప్పుడు ఉంటుంది ఇది మరి క్లీన్గా? ఎప్పుడూ ఉంటాను సార్. ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి, ఏమేమి పెడతారమ్మా మీకు ఇక్కడ? సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్. బ్రేక్ఫాస్ట్ డేకి వచ్చి వేరే ఐటమ్స్ ఉంటాయి సార్. ఏమేమి ఇస్తారమ్మా? మండే రోజేమో పులిహోర పెడతారు సార్. ట్యూస్డేనేమో ఇడ్లీ సార్. వెన్స్డే రోజేమో జీరా రైస్ ఉంటుంది సార్. థర్స్డేనేమో ఉప్మా సార్. ఫ్రైడేనేమో కిచిడి సార్. సాటర్డే ఇడ్లీ సార్. మధ్యాహ్నం లంచ్ ఏమి ఇస్తారమ్మా? రమ్మా, నువ్వు ఇక్కడ పని చేస్తావమ్మా? ఈరోజు పాలు ఇస్తున్నావు మాకందరికి, కాఫీ ఇవ్వడాలా? పిల్లలకే కాదమ్మా, పిల్లలకి కాఫీనే ఇస్తావా పాలు ఇస్తావా? పాలేనా పిల్లలకి? ఎన్ని రోజులు ఇస్తారు? డైలీ ఒకసారా? మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అవుతాను ఇస్తారా? ఇంకేంటమ్మా మీకు స్వీట్స్ ఇస్తారా? ఇస్తారు. అచ్చా. ఇప్పుడు 3 సార్లు ఇవ్వచ్చు, కానీ 7 సార్లు ఇస్తున్నారు. దానివల్ల మీ అభిప్రాయం ఏంటి? మా కోసం ఇంత చేస్తున్నారు, మంచిగా చదువుకొని మంచి పొజిషన్స్లో ఉన్నారు. రెండు ఉన్నాయమ్మా. ఇప్పుడు 7 సార్లు ఇచ్చినప్పుడు డిఫరెంట్ టైమింగ్స్లో ఇస్తారు. స్మాల్ డోస్ కింద న్యూట్రిషియస్ ఫుడ్ డిఫరెంట్ టైమ్స్లో ఇస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఏంటా నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేది? నువ్వేనా? నీ పేరేంటా? ఆది. ఆది. అన్ని మెషిన్స్ వచ్చాయా? ఇవన్నీ కూడా వెజల్స్ అన్ని, కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా, ఇందులోనే చేస్తావు. స్టవ్ మీద వండుతావు, దాంట్లో వడపోస్తావు. సాంబార్ అవన్నీ ఎట్లా చేస్తున్నావు? స్టవ్ మీద చేస్తావు. స్టవ్ మీద చేసి అందులో స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే బెజల్స్ వాడతావు. టేస్ట్ బాగుంటుందా? నేను తినొచ్చునా? నమ్మకమేనా? బాగా చేస్తావా? ఏమ్మా బాగా చేస్తాడా? ఏంటమ్మా స్టోర్ ఇది? నమస్కారమ్మా. ఎవరమ్మా వార్డుని ఇక్కడ? లక్ష్మీరాణి, నువ్వేనమ్మా వార్డును? ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు, ఎన్ని డీసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు? అంటే డిపిసి అంటే కమిటీ, ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి. ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా? క్వాలిటీ వెండర్స్ చేస్తారు. ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్ళే పంపిస్తారా? ఇన్వెంటరీ పెడతారు. ఇన్వెంటరీ పెట్టినాక వాళ్ళు పంపిస్తారు. క్లాస్ రూములు, హాస్టల్స్ అన్నీ పక్కన ఉన్నాయి. అవును సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే బయటికి వెళ్ళకుండా లోపలే వెళ్ళి సేఫ్టీగా వెళ్ళొచ్చు సార్. తక్కువ టైంలో వెళ్ళొచ్చు, బాగా చదువుకోవచ్చు. సేఫ్టీగా క్లాస్ రూమ్కి ఇన్ టైం వస్తారు, సేఫ్టీ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అమ్మ, నీ పేరు? From 9th standard in Dr. B.R. Ambedkar Woodland at Mopara. This is my project, sir. My project name is flame detecting system. Sir, this project used in factories, houses, labs, and any places, sir. This helps to prevent fire accidents, sir. Let us see the demo, sir.
ఓకే, వెరీ గుడ్. నువ్వమ్మా? దాన్ని ఐడెంటిఫై చేస్తుందా? చూపి. ఎనీ ఆబ్జెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది, దాన్ని బట్టి ప్రికాషన్ తీసుకుంటాను. అంతేనా? చూస్తూ ఉంటే నేను నేర్చుకోవాలనిపిస్తాను. గుడ్. ఏంటమ్మా నువ్వేంటమ్మా? Morning, sir. My name is Priyatna. I am studying 9th standard, sir. My project name is Touchless Doorbell, sir. We touch the system using Arduino, IR sensor, buzzer, jumper lights, power bank, sir. The IR sensor detects the presence of an object or hand within a specific plane by emitting infrared light and measuring its reflection, sir. It sends my hand sensor, so buzzer can happen, sir. Thank you, sir. ఓన్లీ చూపిస్తే చాలు అనమాట. ఇప్పుడు మీకు అందరికీ ఏమనిపిస్తూ ఉంది ఇవన్నీ చేస్తూ ఉంటే? అంటే సమాజానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేశారు. వచ్చినప్పుడు మీలో ఒక నమ్మకం పెరిగింది కదా, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు తరోగా కాన్ఫిడెంట్గా నాకు చెప్పగలిగారు. ఇవన్నీ కూడా సమాజానికి పనికొచ్చేటివి, సైన్స్లో ఒక ముందడుగేసేటివి. ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు సమాజంలో కూడా చూస్తూ ఉంటారు. సమాజంలో చూసినప్పుడు మీరు చదువుకున్న చదువుని ఇలాంటి ప్రయోగాల ద్వారా యూస్ కేసెస్ తయారు చేయాలి. ఆ యూస్ కేసెస్ ఏమవుతాయంటే ప్రజలకు ఉపయోగపడతాయి. అదే సమయంలో మీరు ఇన్నోవేషన్స్కి వెళ్ళాలి. ఇన్నోవేషన్ అంటే ఇప్పుడు ఉండేదానికంటే మీరు కొత్త దాన్ని కనిపెట్టండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అక్కడికే వస్తాను, మీరు ఎక్కడ ఉండండి. హలో పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సెక్రటరీ చిన్న చిన్న అబ్జర్వేషన్ చూశాను. నమస్కారం. నమస్కారం స్వామి. రండి. స్కూల్ బాగుందా? ఫుడ్ బాగుందా? టీచర్స్ బాగా చదువు చెప్తున్నారా? చెప్పమని చెప్పారా? లేదా? మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. గుడ్ చిల్డ్రన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్. విష్ ఆల్ ది బెస్ట్. ఎన్నో క్లాస్ అమ్మా నువ్వు? 7th. నువ్వమ్మా? 7th. అందరూ 7th క్లాస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఓకే, బాయ్. సీ యూ. బాగా చదువుకుంటారు. ప్రిన్సిపల్ అమ్మా, ఇంటర్మీడియట్ ఉందా? ఇంటర్మీడియట్లో వాట్ ఇస్ ది రిజల్ట్స్ అమ్మా? 94% senior రండి సార్. 96% junior రండి సార్. 10th క్లాస్ 98%. 100% రావాలి కదా? ఈ సంవత్సరం అప్పట్లో మీ స్కూల్లో ఎంతమంది ఐఐటికి కానీ ఐఐఎంకి కానీ పోయారు ఇప్పటికి? ట్రిపుల్ సెలెక్ట్ అయ్యారు సార్. ఒక 12 మంది స్టూడెంట్స్. MBBS చేస్తాం సార్. కళ్యాణి అన్న పాప. ఓకే అమ్మా, గుడ్ లక్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.